హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి బీఆర్ ర్యాంక్ పుష్ చేస్తున్నాను అనమాట. డియో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేద్దాం. ఇంకా వీడియోకి ఎవరు లైక్ చేయలేదు, లైక్ చేసుకుని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఇన్వైట్ చేసాం, చూద్దాం ఎవరు వస్తారు. మై గాడ్, సోలో అయ్యామని మన బ్రదర్ ఇచ్చారు. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ అయిపోయింది, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో అనమాట గైస్. ఓకే, ఇంకా ల్యాండ్ అయిపోదాం. ఎక్కడ ల్యాండ్ అవుదాం చూద్దాం. ఓకే, ల్యాండ్ అయిపోదాం ఫ్రెండ్స్. నాకు కొంచెం పింగ్ ప్రాబ్లం ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, ఇంకెందుకు కింద ల్యాండ్ అయిపోవడమే మనకి ముఖ్యం. ఓకే, ల్యాండ్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నాం. నైస్. ఓకే, ల్యాండ్ అయిపోతున్నాం. మన బ్రో అయితే పక్కన ఎక్కడో దిగిపోయాడు మనకు తెలియకుండా. ఓకే, నేను వేరే చోట దిగుతున్నా. ఓకే, ఇక్కడ గన్నులు ఏం లేవు, కింద దూకేస్తా. ఇంకా షార్ట్ గన్ ఉంది గాయస్. ఓకే ఓకే, ఇంకా షార్ట్ గన్ దొరికింది మనకి. మినీ యూజ్ అవసరంలా. అబ్బా, M10 దొరికింది. M10 యూజ్ చేద్దాం ఈ మ్యాచ్లో. అది ఎవడో దిగినట్టున్నాడు అక్కడ, చూసారుగా మీరు. నేను ఆ దగ్గరికి వెళ్ళి కుమ్మేస్తా. గన్ అటువైపు స్విచ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏదో గన్ ఉంది, ఏకే ఉంది, ఏకే తీసేసుకుందాం. ఇక్కడ మొత్తం లూట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గాయస్. మై గాడ్, ఎంతసేపు బాబాయ్. ఇంకా అటువైపు వెళ్దాం, అటువైపు లూట్ చేసుకుందాం. నా దగ్గర కటానా దొరికింది. ఓకే, ఇక్కడ మెడికిట్స్ ఉన్నాయి, మెడికిట్ తీసుకుందాం. మన దగ్గర ఒక మెడికిటే ఉంది. ఓకే, థామ్సన్ ఏమేమి గన్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏం అసలు M10 ఉంది కదా, చాలు నాకు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు. డ్రోను, SKS ఉంది. వద్దులే, మనకి SKS ఇప్పుడు వాడడం, ఏకి వాడతాం. ఇక్కడ బాక్స్ ఉంది, వద్దులే. ఇక్కడ అప్డేట్ చిప్ ఉంది, అప్డేట్ చిప్ తీసేసుకుంటా. ఓకే ఓకే ఓకే, పింగ్ అవుతుంది నాకు. ఓకే, పద. ఇప్పుడు నాకు బ్యాగ్ కావాలి, లెవెల్ 3 బ్యాగ్ కావాలి. ఓకే, ఇక్కడ ఏమైనా ఉందా లూటు? ఏమీ లే, ఖాళీ. ఓకే, ఇక్కడ టోకెన్స్ తీసుకుందాం. వెళ్ళి 4x స్కోప్ కొనేసుకుంటాను నేను వెళ్ళి. ఓకే, వెండింగ్ మిషన్ దగ్గరికి వచ్చేసాం. 4x స్కోప్ కొనేసా. ఓకే, అయిపోయింది. ఇంకా పద, లూట్ అయిపోయింది. అక్కడ ఎవడో డ్రాప్ వేసి ఎంత ధైర్యంగా కూర్చున్నాడు చూడండి గాయస్. ఇంత ధైర్యంగా కూర్చుని నా ఎదురుగా ఏం చేస్తున్నాడో అనుకున్న. ఇందాక దిగాడు కదా ఆడే, టచ్ యూస్ చేశాడు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం, అటు వెళ్తే బుక్ అయిపోతాం గ్యారెంటీగా. ఓకే, ఇటు నుంచి వెళ్దాం. అని తెలిసి అక్కడ గోడ వెనకాల ఉంటాడు అనుకుంటున్నా. ఓకే, వెళ్దాం అనుకున్నట్టు అక్కడే ఉన్నాడు. టచ్ యూస్ చేశాడు మళ్ళీ. ఓకే, అయిపోయింది. ఇది ముద్దు పలిగిపోయింది. ఓకే, బ్యాక్ సైడ్ సీట్ పలిగిపోయింది. ఫుల్ ఫిల్ చేసుకొని లూట్ వేసుకుంది దగ్గర ఉన్నది. ఓకే, ఇక్కడ ఉండడం మంచిది కాదు. లూట్ వేసుకొని వెళ్ళిపోదాం మన బ్రదర్ దగ్గరికి. లూట్ వేసాం. ఓకే, మనం ఇంకా వెళ్ళిపోవడం ముఖ్యం. ఇంకా వెళ్దాం, కార్ దగ్గరికి వెళ్దాం. ఎవడో పైన ఉన్నట్టు అనిపిస్తుంది గాయస్, ఇంటి మీద చూడండి మీరే. నా ఎల్సీ ఆఫ్లైన్ అనుకుంటున్నా. అబ్బా, హెడ్కి పెడితే కనెక్ట్ అవ్వట్లే. ఓకే, హెడ్కి కనెక్ట్ అయింది. ఓకే, అయిపోయింది. అడిగి ఒక టోకెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. ఆడు కార్ ఎక్కేద్దాం. కార్ ఉంది కదా, మన బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా. మనల్ని ఎవడైనా బుక్ చేసేసాడు అనుకో, బుక్ అయిపోతాం మనం. మళ్ళీ అన్నకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. అక్కడ ఎన్నిస్తుంది. అరే ఈడవడరా, జిప్ వేలు ఆగుతున్నాడు. మై గాడ్, వీళ్ళేంటి బ్రదర్స్ సడన్గా వస్తున్నారు ఒక్కొక్కరు. మాయాలు యూజ్ చేస్తున్నారేంటి? ఓకే, ఈడెవడో బ్యాక్ సైడ్ నుంచి కాలుస్తున్నాడు. వీడు అయిపోయాడు. వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడు. అయ్యో, నాకు చెక్కేస్తారు. అయిపోయింది, నా బతికి అయిపోయింది. చెక్కేస్తారు నాకు ఈరోజు. ఓకే ఓకే, ఒక నాక్ చేసాను M10తో. ఓకే, డ్రోన్ వదిలేద్దాం, హెల్త్ పెరుగుతుంటుంది కదా. ఇదేంట్రా సైలెంట్గా వస్తున్నాడు, ఎవరితో పెట్టుకుంటున్నావు? TGS గేమింగ్ FF రా. మరి ఈడేంట్రా వేయడానికి వెళ్తున్నాడు. మై గాడ్, ఏంటి ఫ్రెండ్స్, ఇడు గ్లూవాల్ వేసేస్తున్నాడు. అరే షేట్ మ్యాన్. ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టేద్దాం, మళ్ళీ బయటకు తాడు బుక్ అవుతాడు. ఓకే, గ్లూవాల్ బ్రేకర్ వేసా. ఓకే, ఒకడు అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు. మై గాడ్, టీమ్ వైప్ అవుట్. ఇది నా వరల్డ్ రికార్డ్. ఆ ల్యాండ్ మైన్ తొక్కిన వల్ల ఒక బుల్లెట్కి వాళ్ళ టీం ఎగిరిపోయింది. ఓకే, ఇక లూట్ చేసుకొని సప్పని జంప్ అయిపోవాలి గాయస్. ఇక్కడైతే ఉండడం మంచిది కాదు. కార్ దగ్గరికి వెళ్ళిపోవడం మనకి ముఖ్యం. ఓకే, కార్ దగ్గరికి వచ్చేసాం. మేము కార్ వేసుకొని మన బ్రదర్ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి బ్రదర్ దగ్గర ఎనిమిస్ ఉన్నారనిపిస్తుంది. ఓకే, వెళ్దాం. ఎనిమిస్ ఉంటే కొట్టేద్దాం, వచ్చేద్దాం. అయిపోయింది. అదిగోండి మ్యాప్లో కొడుతున్నారు చూడండి మీరే. మ్యాప్లో ఇక్కడ ఫైరింగ్ కూడా కనబడుతుంది. అదిగోండి కొడుతున్నాడు బ్లూ జోన్ దగ్గర. ఓకే, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు.
అగో ఫైరింగ్ కూడా జరుగుతుంది. అక్కడ ఎవడో దిగాడు పైన. ఓకే ఇక్కడ ఎవడో ఉన్నాడు. అని కిల్ చేసుకుందాం. ఓకే ఈడు వెళ్తున్నాడు కిందకి. ఓకే 4 బుల్లెట్స్ అయిపోయాడు. ఏంటి మాటకొస్తే టీం అయిపోవట అంత ఫాస్ట్గా అయిపోతున్నారు ఏంట్రా. మై గాడ్ ఇక్కడ ఒక నాక్ చేసా. అప్పుడే 20 వచ్చింది ఎలైవ్. మాతో కాక 20 వచ్చింది ఇంకా ఎలైవ్. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవడం వేస్ట్. అక్కడ ఎనిమిస్ ఉన్నారు, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే జంప్. ఓకే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఆ బ్రో వేసేలే, మన బ్రదర్ వేసేసారు. అన్నను లూట్ ఏరుకొని ఇంకా మన పైకి వెళ్తే ఇక్కడ ఎందుకు ఉండడం వేస్ట్. నెల్స్ పైన ఒక ఎనిమి ఉన్నాడు అనిపిస్తుంది. ఓకే ఈయన్ని కూడా నాక్ చేస్తాడు. అబ్బా మన కిల్లే నాక్ చేసాడు అన్న, కానీ డ్యామేజ్ ఇస్తుంది అన్నే కదా. వీడి దగ్గర ఏం లూట్ ఉందా చూసుకుంటున్నా. నా దగ్గర బుల్లెట్స్ లేవు. మై గాడ్ ఈడవడు రా పైనుంచి కాలుతున్నాడు. ఓ షెట్ మ్యాన్ ఈడవడు బ్రో, ఎక్కడి నుంచో కాలుస్తున్నాడు. కానీ ఫాస్ట్గా మెడికిట్ వేసుకొని ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి కిందకి. ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం ముఖ్యం. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి ఫాస్ట్గా. ఓకే పైకి వెళ్ళడానికి అది ఉంటుంది కదా, వెండింగ్ మిషన్లో 1400 రూపీస్ పెట్టుకోనాలి. అది కొనేసుకొని ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. ఓకే పైన వేస్తా. నెల్స్ ఎనిమిస్ ఉన్నారు అనిపిస్తుంది. ఇంకా నెల్స్ ఉండరు అనుకుంటున్నా నేను. ఓకే ఇక్కడ ఎక్కడ సెట్ అవ్వట్లేదు, కొంచెం వెనక్కి వెళ్ళి వేద్దాం. అయినా సెట్ అవ్వట్లా, కొంచెం వెనక్కి వెళ్ళి వేద్దాం. సెట్ అయిపోయింది. ఓకే వేసేసాం. మన బ్రదర్ కూడా వచ్చాడు. మన దగ్గర M10 త్రిబుల్ చెప్పింది. ఎవడొస్తాడో చూద్దాం. రాజ్ స్టార్ వచ్చినా కూడా చంపేయచ్చి గన్నితో. అయిపోయింది. వీళ్ళు బతుకులు అయిపోయినాయి. ఏడు బ్రో ఒక్కడు లేడు ఇక్కడ. మై గాడ్ ఎక్కడికి జంప్ అయిపోయారా వీళ్ళు. ఎలాంటోర్రా దెయ్యాల ఆత్మలు రా బాబోయ్. అక్కడ ఎనిమి ఉన్నాడా? ఎనిమి కాదు రాయి, అది ఎనిమి అనుకొని దడుచుకొని తెచ్చా. ఓకే ఇక్కడ ఎవరు లేరు. జోన్ వచ్చేస్తున్నాను ఫాస్ట్గా. ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. మన బ్రదర్ కూడా వెళ్ళిపోతున్నాడు మనల్ని వదిలేసి సింగిల్గా జోన్లో. ఓకే దూకే ఇక్కడ నుంచి పారిపోవాలి. తొందర దూకితే బ్లడ్ తగ్గిపోద్దాము. మన బ్రదర్ దూకేశాడు. మై గాడ్ బ్లడ్ తగ్గిపోయింది. ఓకే డ్రోన్ వదిలేడు బెస్ట్. ఓకే బ్రదర్ నైస్. నాకు ఎందుకు ఎనిమిస్ ఉన్నారు. లేరులే పద. నాకు ఎందుకు ఎనిమిస్ ఉన్నారు అనిపిస్తుంది. వద్దులే ఎందుకు టైం వేస్ట్, జోన్ వచ్చేస్తుంది కదా. నాకు ఎందుకు ఇంకా ఎనిమిస్ ఉన్నారు అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి అరే నా కొడుకులు అదిగోని చూడండి ఫ్రెండ్స్. మీ ఇందాక వేసిన దాంతో వచ్చారు. ఒకడు అయిపోయాడు. మన ఫ్రెండ్ ఒకడు వేసాడు, నేను ఒకడు వేసాను. ఇక్కడితో 8 కిల్స్ అయిపోయినాయి. అక్కడ పక్క వెహికల్ ఉంది, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం. జోన్ అయితే 3rd జోన్ వచ్చేసింది. ఓకే బ్రదర్ రా బ్రదర్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. ఒక ఆటో దొరికింది. నేను ఆటో అని సాంగ్ పెట్టలేదు నేను బ్యాక్గ్రౌండ్లో. ఓకే బ్రదర్ కూడా వచ్చేస్తున్నాడు ఫాస్ట్గా. ఓకే మెడికిట్ వేసుకోండి ఫాస్ట్గా మీ ఇద్దరం. ఓకే కానీ జోన్లోకి వెళ్ళిపోవడం మనకు ముఖ్యం. 3rd జోన్ కూడా ష్రింక్ అవుతుంది, దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవరో ఫైటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అదిగోండి 4 కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ ఎవడో బైక్ మీద వస్తున్నాడు కింద. అదిగోండి వచ్చాడు ఫుల్ డ్యామేజ్. మన బ్రదర్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు, నేను 20 ఇచ్చాను. లాన్ 2 కొట్టేసుకుంటున్నారు. వీడు ఓరియన్ క్యారెక్టర్ వాడు. బాంబులు వదిలేద్దారు, నాకు డ్యామేజ్ పీకుతున్నాడు వీడు. ఇన్హేలర్ వేసుకొని జంప్ అయిపోదాం. ఓకే M10 పట్టుకొని వెళ్దాం ముందు. ఈడెవడరా నాయన, ఈడెవడు టీమేట్ కూడా. షెట్ మ్యాన్ ఇక్కడతో 10 కిల్స్ అయిపోయినాయి. టీమ్ వైప్ అవుట్. ఓకే 2 కిల్స్ వచ్చేసినాయి. ఇంకా మనకి అలైవ్ 5 ఉంది. ఇక పైన 2 కొట్టేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే ఈడెవడో వచ్చాడు, బయటికి చచ్చాడు. ఇంకోడు ఉన్నాడు, వాళ్ళు వేరే టీం అనుకుంటా. నేను ఫుల్ కిల్ చేసుకున్నాను. కిల్ చోటు చేస్తారు. గ్రానైట్లు వేద్దాం. వద్దులే మన బ్రదర్ అయ్యి వదిలేడు. వెళ్ళిపోదు అటు నుంచి వెళ్దాం. ఇక్కడ దారి లేదు. తెలిసి ఎనిమి ఉన్నాడు అక్కడ. ఎనిమి లేడు అనిపిస్తుంది. ఇక్కడ లూట్ ఏరుకుందాం. అక్కడ ఎనిమి లేరులే, నాకు తెలిసి ఉండడు. వేసుదాం అనుకున్నా. ఇక్కడ ఎనిమి లేడు. ఇక్కడ ఎవడో డ్రాప్ లేడు. అయ్యో మన బ్రదర్ చనిపోయాడు. మన బ్రదర్ని చనిపోయి మా ఆడు చనిపోయాడు. అలాంటోడాడు. షెట్ మ్యాన్. ఓకే అబ్బా ఆడికి పర్లేదు అది బాంబు. అక్కడ బైక్ ఉంది, ఆ బైక్ వేసుకెళ్దాం. నాకు తెలిసి అది పేలిపోయినట్లుంది. ఓ మై గాడ్ పేలిపోయింది కూడా అది. ఇంకేది ఎక్కడం కూడా వేస్టే, ఎక్కడానికి కూడా చూపించడు అది. ఇక్కడ బైక్ ఉంది, అది వేసుకెళ్ళిపోదాం. తెలిసి పైన ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గర ఒక మ్యాప్లో చూపిస్తుంది. ఒక ఎవడో వచ్చాడు. మనకెందుకు ఇప్పుడు ఆడి గురించి కాదు మనకి. ఫస్ట్ మన అన్నకి రివైవ్ ఇవ్వాలి. రివైవ్ ఇచ్చినాక అప్పుడు ఎవరితో ఫైట్ అయినా వెళ్ళచ్చు. సడన్గా నేను నాకేనా అనుకో, ఇంకా టీం వైప్ అవుట్. ఆడు కిల్ వచ్చిద్ది. అందుకే రివైవ్ ఇవ్వాలి.
ఇక్కడ కూడా ఎనిమిస్ ఉన్నారు. ఇందాక కార్తో పేల్చినాడు ఇంకా ఉన్నాడు, ఒక మ్యాప్లో చూపిస్తుంది. ఓకే అగోండి చెప్పానా, ఇందాక కాల్చినాడు, ఇక్కడే ఉన్నాడు. ఓకే అయిపోయింది, ఆడు బతుకు అయిపోయింది. ఆడు బతుకు బస్ స్టాండేలే. ఫుల్ కిల్ చేసేసుకుందాం. నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది అబ్బా. ఎస్వీడి ఉంది, ఎస్వీడి తీసేసుకుందాం. ఓకే అన్నకు అక్కడ లూట్ ఉందని లొకేషన్ పెడతాం. ఓకే లొకేషన్ పెట్టేద్దాం, అన్న తీసుకుంటాడు వచ్చి లూటు. ఓకే కాయిన్స్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు నాక్ అవుతే రివైవ్ అవ్వడానికి యూజ్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి వద్దు, వెహికల్ టోకెన్ అది మాన్స్టర్ ట్రక్ డ్రాప్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ వెయిట్ చేద్దాం డ్రాప్ పడేదాకా. ఓకే ఇంకా ఈ వీడియోకి ఎవరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కదప్ప ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఫర్గెట్ లైక్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే వీడు ఎవడో నాకు డ్యామేజ్ ఇచ్చాడు, వాడికి ఈరోజు ఊడిందిలే. అప్పుడే 2 అలైవ్ ఉంది బ్రో, ఇంకా 2 అలైవ్ ఉంది గాయస్. 2 అలైవ్ వచ్చింది, ఇప్పుడు వచ్చి చూడలేదు. మనం మాన్స్టర్ ట్రక్ ఎక్కుదాం. బ్రదర్ రాడనుకుంటా భయపడుతున్నాడు. మాన్స్టర్ ట్రక్ వెహికల్ క్యారెక్టర్ పెట్టుకోలేదు, నేను పెట్టుకోలేదులే. కానీ జంప్ అయిపోవడం బెస్ట్. మళ్ళీ అక్కడ కొట్టేస్తే మన బతుకు అయిపోద్ది. అసలు పోయే దగ్గరికి వచ్చాం, ఇంకా 2 అలైవ్ ఉన్నారు. తెలుసు వాళ్ళు ఇద్దరు ఒక టీం అయితే మనల్ని చెక్కేస్తారు. అదే పక్క వేరే టీం అయితే ఒకని మన బ్రదర్ ఇంకోటి చూసుకుంటే నేను ఇంకొని చూసుకుంటే అయిపోద్ది. అది ఒక టీం అయితే ఇద్దరు రష్ చేసేస్తారు ఒకరి మీదకి. అక్కడ గ్లోవాల్ ఇస్తాడు, పైన ఫైరింగ్ జరుగుతుంది. నాకు పింగ్ అవుతుంది. మై గాడ్, ఇక్కడ ఉండకూడదు, కింద కొంచెం వెళ్ళాలి. పైనుంచి కొట్టేస్తాడు ఎవడైనా. ఇక్కడ గ్లోవాల్ వేద్దాం, వస్తాం కదా. ఇక్కడ కిందకి వెళ్దాం. మన బ్రదర్ ఎక్కడో జోన్ దగ్గరలో ఉన్నాడు, అన్నకు డ్యామేజ్ పడుతుంది. ఇక్కడ పైకి వెళ్దాం ఫాస్ట్గా పైకి వెళ్ళాలి. ఆడు ఎక్కడున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఆడి దగ్గర ఏ గన్ ఉందో కూడా అర్థం కావట్లేదు గాయస్. పైకి వెళ్ళాలి. నేను అది జోన్ కోచింగ్ అవుతుంది, మ్యాప్లో చూపిస్తుంది. అయ్యో జోన్ వస్తుంది, అయ్యో బాబోయ్. అక్కడ ఎవడో గ్లూవాల్ వేసి ఉన్నాడు, నాకు తెలిసి అక్కడ ఉన్నాడు అనుకుంటున్నా. అక్కడ లేడు, అగోండి ఎదురుగా. ఓకే ఇక్కడ నుంచి చూద్దాం, అడిగి వస్తాడేమో. ఓకే అది కొన్ని కనపడ్డదే బ్రో. నా మీకు చుట్టామండి బ్రో. అరే దగ్గర థామ్సన్ ఉందిరా. నాకు తలకెళ్ళిపోతున్నాడు. ఎదురు ఒక ఎనిమిరా బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఎనిమిస్. ఇంకా ఇద్దరే ఉన్నారు. నా అయితే 12 కిల్స్ అయిపోయినాయి ఇక్కడికే. ఆ 2 కిల్స్ కూడా కొడితే 14 కిల్స్ అయిపోతున్నాయి. పైకి వెళ్దాం, మన బ్రో సపోర్ట్ ఇస్తాడు, వెనకాలే ఉన్నాడు కదా. అడు చూడండి బ్రో, అక్కడ ఉన్నాడు వాడు. ఓకే ఒక ఆడికి డ్యామేజ్ ఇద్దాం. అర్రే డ్యామేజ్ ఇచ్చాడు, అన్న కిల్ చోర్ చేస్తాడు. అందుకే ఇలాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలనేది. మన టీమేట్స్ కిల్ చోర్ చేస్తాడు. ఆడి కింద ఆడి దగ్గర మ్యాగ్ ఉంది, కింద వాడికి వేరే టీమేడు. ఓ షర్ట్ మ్యాన్, ఈ కిల్ కూడా చోర్ చేస్తాడు మన బ్రదర్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం